బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, పీఆర్సీలపై కీలక మీటింగ్. సో, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక ముందుగా విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులు అసలు పన్నులు ఎందుకు చెల్లించాలి అని ఏపీ సీపీఎస్ఈఏ క్వెషన్ చేసింది. ఉపాధ్యాయులకు సకాలంలో డీఏలైతేనేమి, పీఆర్సీలైతేనేమి ప్రభుత్వం ఇవ్వనప్పుడు వారి పన్నులు ఎందుకు చెల్లించాలి అని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్, అలాగే కమిటీ కరిమి రాజేశ్వరరావు ప్రశ్నించారనమాట. మరి దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులంతా ప్రజలకు సేవలు చేస్తున్న వారేనని, ప్రభుత్వ పథకాలు, చట్టాలు అమలు చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారనైతే పేర్కొన్నారు. సో, ఇటువంటి ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వము సకాలంలో డీఏలైతేనేమి, పీఆర్సీలైతేనేమి ఇవేవి బెనిఫిట్స్ ఇవ్వనప్పుడు వారు పన్ను ఎందుకు చెల్లించాలి అని చెప్పేసి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్ గారైతే ప్రశ్నించడం జరిగిందనమాట. సో, మరి ఈ డీఏ, పీఆర్సీల గురించి ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలను చెల్లించాలని చెప్పి పలు పలు సందర్భాల్లో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, పెన్షన్ సంఘాలు అన్నీ కూడా కోరుతున్న సందర్భంలో ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో, త్వరితగతిన వీటన్నిటిని చెల్లించాలనైతే ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.